సహాయ సహకారాలతోటి ప్రజల ముందుకు పోవడానికి ఈరోజే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కార్యక్రమం అనుకోలేదు, రాజేశ్వర రెడ్డి అన్న ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే చెప్పారు, రాత్రి ముఖ్యమంత్రి గారు భువనగిరికి వచ్చారు. ఇప్పటిదాకా పెద్దలు కిషోర్ అన్న చెప్పినట్టు క్యాండిడేట్ గురించి ఎవరు చెప్తలేడు. ఈయన గొప్ప ఆయన, ఆయన గొప్ప ఈయన, ఇదే చెప్పడం సరిపోయింది. అందరూ కూడా అంటే ఆ క్యాండిడేట్కి ఏమన్నా చరిత్ర ఉంటే ఏమన్నా చెప్పుదురు. మంత్రి పదవి కొరకు ఒక ఆయన తిప్పల పడుతుండు, ఆయనకు పక్కలేసేటోడు కావాలని ఒక ఆయన తిప్పల పడుతుండు. మరి ఆయనకున్న చరిత్ర ఏంది? సిగ్గు కాకుండా చెప్పాలి. 20 ఏళ్ళు కష్టపడ్డాడని. ఈ భువనగిరి ప్రాంతంలో 40 ఏళ్ల సంది కష్టపడ్డాడని కూడా ఓ కార్పొరేషన్ డైరెక్టర్ ఇయ్యలే కాంగ్రెస్ పార్టీలో. ఈ అడుగులకు మడుగులతో వాళ్ళు చెంచాగిరి చేసేటోళ్ళకే ఇస్తావు. ఇవాళ జిల్లాలో ఒక్కసారి ఆలోచన చూసుకోవాలి. నేను ఏ కులానికో ఏ మతానికో వ్యతిరేకం కాదు. అన్ని కులాల వారు ఉంటారు, అన్ని మతాల వారు ఉంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే 2 శాసనసభ్యులు బలహీన వర్గాల వారికి ఇచ్చారు, 2 శాసనసభ్యులు దళితులకు ఇచ్చారు, ఒక మాదిగా ఒక మాల. కానీ మీరు ఏడ కూడా ఇలా 17 పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే ఒక అత్యధిక జనాభా ఉన్న గౌళ్ళకు లేదు, గొల్ల కుర్మలకు లేదు, ఒక్క ముదిరాజుకి ఇచ్చినట్టుంది, ఏ పద్మశాలీలకు లేదు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, బాగా నేర్చుకోండు సెంటిమెంట్ కొట్టనీకి. దొడ్డి కొమరయ్య పేరు చెప్తాడు, సాకలైలమ్మ పేరు చెప్తాడు, బెల్లి లలిత పేరు చెప్తాడు, ఆయన కుమరం భీం చెప్తాడు. చెప్పగానే మన సోదరులేమో సంకలు గుద్దుకుంటా ఉంటారు తెలివితేటలు. కాబట్టి అవి గుర్తుకోవద్దు. వాళ్ళ పేర్లు చెప్తుండు సీఎం. మరి వాళ్ళ వంశీయులకు ఎవరికన్నా, వాళ్ళ రాజకీయ వారసులకు ఎవరికన్నా ఇచ్చిండ. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు చెప్తాడు. మన భువనగిరి ప్రాంతంలో అనేక మంది పద్మశాలులు, రాజకీయ చైతన్యం ఉన్నోళ్ళు. ఈ భువనగిరికి ఆయనకేం గుర్తు? బొత్సు గర్దాస్ బాలయ్య అనే వ్యక్తి మేము చిన్నగా ఉన్నప్పటి సంది రాజకీయాలలో ఉండే. మరి గర్దాస్ బాలయ్యకి ఏం చేయలేదు పాపం. ఆ నాంపల్లి కాడ జయప్రకాష్ ఉంటాడు, ఇంకొక ఆయన ఒక కైలాష్ నేత అనే యూనివర్సిటీ నాయకుడు ఉంటాడు. ఎవరికన్నా ఇచ్చిన వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు. తొండలెక్కిస్తా, తొండలెక్కి నీకే ఎక్కి వస్తుంది, మాకు ఎక్కి రాదా? నీకన్నా బాగా ఎక్కి వస్తుంది మాకు. ఇంకొక ఆయన అంటాడు, బీఆర్ఎస్ నోరు కూడా తిరుగుతలేదు పాపం. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు? వెంకటరెడ్డి గారికి చెప్తా ఉన్నా, నీకన్నా 10 ఏళ్ళు నేను ముందున్న రాజకీయాలలో. నేను అబ్దుల్ లతీఫ్ ఎంపీ నిలబడ్డప్పుడు జాజు డబ్బా పట్టుకున్నా. నువ్వేడన్నా నువ్వు ఘోషల నువ్వు వచ్చి నీ అదృష్టం చక్క నుండి ఎమ్మెల్యే కాగానే, మంత్రి కాగానే ఎవరెవరి మడుగులతో నువ్వు ఇవాళ గొప్పవడం అనుకుంటే కాదు. నేను ఇవాళ కాదు, నీకన్నా 10 ఏళ్ళు ముందు రాజకీయంలో ఉన్నా. ఇవాళ భిక్షమన్న గుర్తు, వెంకటేశ్వర రెడ్డి గారి గుర్తు మేము పార్టీలో పనిచేసినాం. ఎవరినున్నా అల్క మాటలు మాట్లాడి నేను ఆనకిచ్చినా, నేను తినికిచ్చినా, నేను 1000 మందికి ఇచ్చిన. ఇబ్రాహీంపట్నంలో సచ్చినోనుకో బతికినోనుకో ఒక కాలేజీలో చదువుకున్నానుకో మేము అట్లా చెప్పుకోమే. కాబట్టి సోదరులారా, ఓటర్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఓటును ఒక సఫాయి కార్మికురాలకు, ఒక ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఈక్వల్గా ఇచ్చిండు. మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి బుడాయిల మాటలు ఒక 20 ఏళ్ళ కింద నమ్మే రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా ఈ బుడాయిల మాటలకు నమ్మితే మనం మనసులమే కామనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ అందరిని మీద చేస్తారు, అదేస్తారు. ఎవడన్నా లోపల తీసుకుపోయి ఆ డైనింగ్ టేబుల్ మీద ఛాయ్ ఆపుతాడే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ నేను ఈ 25 రోజుల తండ్రి పార్లమెంట్ క్యాండిడేట్గా ప్రకటించినాకనైనా ఎవ్వరి ఫోన్ లేపలేదని ఒక్క మనిషిని చెప్పమనండి, నేను చెప్తాను. ఎవ్వరు ఫోన్ చేసినా లేపుతా. వాళ్ళకే చేస్తే సార్ వండుకుంటూ అని చెప్తారు, సార్ రెస్ట్ తీసుకుంటుండో అని చెప్తాడు, నేను పిఏను మాట్లాడుతున్నా అని చెప్తాడు. మీకు అందుబాటులో ఉంటా. మీ మధ్యనే ఉండే వ్యక్తిని. పెద్దలందరి ఆశీస్సులు, మీ శ్రమ, పెద్ద ఆయన కేసీఆర్ గారి దయ వల్ల మీరు ఎంపీగా గెలిపిస్తే ఛాలెంజ్ నా మీద పోటీ చేసి 2 క్యాండిడేట్లు బూర నర్సయ్య కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి,
ఆ భువనగిరి గుట్ట మీద డిబేట్ పెట్టమని వాళ్ళ దమ్ముంటే నా లెక్క మాట్లాడమని తేలుస్తా. సరే, ఎలక్షన్ అప్పుడెట్ల ఒక్క కేసు లేకుండా రాష్ట్రంలో 17 ఇళ్లలో కూడా ఎవరు లేకుండా నా మీద ఒక్క పోలీస్ కేసు లేదు. దొంగలు ఒకనొకని హిస్టరీ ఇస్తే ఈ క్యాండిడేట్ మీద ఒక 10 వెళ్తాయి, ఆ క్యాండిడేట్ మీద రేపు పేపర్లలో ప్రకటన చేస్తారు, చూడండి మీరే. కాబట్టి సోదరులారా, ఇవాళ అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు సమన్యాయంతో చూసే కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు ఉంటే ఒక్కరికొక సీటు ఇవ్వలేదు. మాదిగ సోదరులు ఇంత అత్యధిక జనాభా ఉన్న సోదరులు మీరు ఒక ఆలోచించుకోవాలి. కానీ ఏదో బుబ్బడాలకో బజ్జీలకో మనం లొంగిపోతే పరిస్థితులు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని నేను మీతో మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఒక మంచి మీ మధ్య నుండే నాలాంటి మీ స్థాయిలో ఉండే నాలాంటి గెలిపించుకుంటే ఎప్పటికైనా మీ సహోదరుడిగా, మీ సేవకుడిగా నేను మీ ముందుంటా. నా విషయం ఎవరినైనా మా పెద్దలు కిషన్ రెడ్డి గారిని కానీ ఎవరినైనా అడగండి. ఎవరన్నా నాకు మేలు చేస్తే నేను మర్చిపోను. నాకు ఎవడన్నా ద్రోహం చేసినానికి జీడి పెట్టిందాకా నాకు ఊపుకునే బుద్ధి నేను తెలుసు. ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో నేను ఒక 8 ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉమ్మడి జిల్లాలో చేసిన. భిక్షమన్న నేను కూడా ఒక టర్మ్లో కలిసి పనిచేసినాం. కానీ నాలాంటి మీరు ఆశీర్వదించాలి. కేసీఆర్ గారి దయ వల్ల ఎంపీని అయితే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అయితే తెలంగాణ ప్రాంతం మీదనే మా ధ్యాస యాస మా పట్టుదల ఉంటుంది. ఒక ఆయన వస్తాడు, రాముడు మోడీ. ఇవాళ సునీతక్కతోటి నేను యాదగిరి గుట్టకు పోయినా. ఎంత అద్భుతమయా! మానవ నిర్మితం అంటే కూడా ఎవరు నమ్మరు. మానవ నిర్మితంలో అది కాదు. ఏ దేవాలయాలకు పోయినా కృష్ణదేవరాయల పేరు, చాణక్యుల పేరు, కాకతీయుల పేరు, చోళుల పేరు చెప్తారు. కేసీఆర్ గారి సంకల్పం, వారి పట్టుదల ఈ కలియుగం ఉన్నంతకాలం ఆ దేవాలయం ఉంటుంది. మరి ఇక్కడ ప్రజలు ఎందుకు కేసీఆర్ గారికి ఆ ద్రోహం చేస్తారో ఒకసారి పునరాలోచించుకోవాలి. కాబట్టి రేపు 25వ తారీఖు నాడు ఇప్పుడు పెద్దలు జగదీష్ అన్న గారు వీరంతా కూర్చొని నిర్ణయిస్తారు ఎన్ని ప్రోగ్రాంలు ఇస్తారో మన నియోజకవర్గంలో. మీరందరికి కూడా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు నేను ఒక క్యామ మల్లేశం నేనే నిలబడ్డానే సంకల్పంతో గట్టి పట్టుదలతో అన్ని ఏర్పాట్లు వాళ్ళకి పెద్దలు అందరూ చేస్తారు. అన్నీ చేస్తాం. ఇండ్ల కూడా ఏం తక్కువ కాదు. పెద్ద ఎత్తున మీటింగ్ను సక్సెస్ చేస్తే తప్పకుండా మీ అందరి దయతో విజయం సాధిస్తాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారిది వాళ్ళది ఇంకొక శాస్త్రం చెప్పిస్తా. దొంగ బావ బొమ్మారిది ఇద్దరు దొంగలు ఉంటారు. బొమ్మారిది ఇంటికి బావ సుట్టమైపోతాడు. నేను వండుకుంటీడు దోసుకపోతాడని బొమ్మారిది వంటాడు. ఆడు వంతే నేను దోసుకపోదామని బావ చూస్తుంటాడు. కాబట్టి ఆ దొంగ బావ దొంగ బొమ్మారిదులు ఎప్పటికీ నిద్రపోరు. స్టేజ్ ఎక్కంగానే ఆయన పొగుడతాడు, ఆయన పొగుడతాడు. ఎవడన్నా నిన్న కార్ల కూర్చునే స్థాయి వాళ్ళు ఎవరన్నా దోస్తులు ఉంటే పోయి కూర్చారు. కార్ల కూర్చోగా ఆయన నీళ్ళు తిడతాడు, ఈయన ఆడ తిడతాడు. 6 నెలల కింద మునుగోళ్ళలో మనం ఎన్ని మాటలు తిట్టుకుర్రో రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు మనకు తెలుసు. ఓ చిన్న ఆయన వేముల వీరేశం గారిని బట్టలు ఇప్పి బర్రెని కొట్టినట్టు కొడతాను ఇదే రేవంత్ రెడ్డి అన్నాడా లేదా? వీడియోలు ఉన్నాయా లేవా? అదే కాదు, బొట్టుపల్లి సీను మర్డర్ అయినప్పుడు ఇదే వీరేశం చంపిండు అని అన్నాడు. నోరాపాయకానన్నయ్య మాట్లాడితే ఓ పసలగా స్టోన్ కన్నా అధ్వానంగా మాట్లాడితే ఏమన్నట్టు? మేము గొల్లకుర్మలం. నీవు కాదు, నీకేదో ముఖ్యమంత్రి అయ్యి నీకు మైక్ దొరుకుతుంది. నాకు మైక్ దొరికితే తొండలే కాదు ఊసరెళ్ళలో నడిపించడానికి కూడా నేను మాట్లాడతా. నా మాటల కన్నా ఏం కాదు. మైక్ దొరికినోడు బాలసుబ్రహ్మణ్యం మంచి గాయకుడు, దొరకనోడు మామూలు అవుతాడు. క్రికెట్ గ్రౌండ్ దొరికినోడు సచిన్ టెండూల్కర్ అవుతాడు. దొరకనోడు పరిస్థితి. నాకు దొరకక అది ఆగుతున్నా కానీ అది దొరికితే ఈ బాలసుబ్రహ్మణ్యాన్ని ఆ సచిన్ టెండూల్కర్ ఇద్దరు పని పడతానే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.